మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళా ఉద్యోగినులకు ప్రభుత్వం మెటర్నిటీ లీవ్ ఇస్తుంది. ఫస్ట్ డెలివరీలో ట్విన్స్ పుట్టడంతో సెకండ్ డెలివరీకి మెటర్నిటీ లీవ్ ఇవ్వడం కుదరదని ఆఫీసర్స్ చెప్పడంతో ఓ గవర్నమెంట్ లెక్చరర్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయ పోరాటం చేసి మరీ విజయం సాధించారు. మంచిర్యాల జిల్లాలో ఓ కాలేజీలో గవర్నమెంట్ లెక్చరర్ గా పనిచేస్తున్న స్వరూపరాణి గారు జూమ్ కాల్లో నాతో పాటు లైవ్ లో రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే స్వరూప గారు. నమస్తే స్వరూప గారు. స్వరూప నా గారు పేరు జాడి స్వరూప. 3 కిడ్స్ తో బాగా బిజీగా హడావిడిగా ఉన్నట్టున్నారు. ఎలా ఉందండి లైఫ్? చాలా బిజీగా, మీరు చెప్పినట్టే 2 ట్విన్స్, ఒక బాబు. చాలా చాలా బిజీగా. అసలు ఏం జరిగిందండి? మెటర్నిటీ లీవ్ కి సంబంధించి మీరు హైకోర్టు వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అయితే యాక్చువల్లీ నాకు 2023లో ఫస్ట్ డెలివరీలో కౌలు పిల్లలు పుట్టారు. సో ట్విన్ బేబీస్ పుట్టినప్పుడు ఇలా మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను 6 months. కాకపోతే యాజ్ ఎవ్రీబడి నోస్ దట్ కౌల పిల్లలు అనేది చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అలానే పిల్లలు పుట్టిన తర్వాత చాలా లెస్ వెయిట్ తో పుట్టారు. సో డాక్టర్స్ కూడా మీ పిల్లలు బ్రతకడం చాలా కష్టము అలాంటి వర్డ్స్ యూజ్ చేశారు అన్నట్టు. అంటే కౌల పిల్లలు కదా, పావులకు 2 కిలోలు మాత్రమే పుట్టారు. సో అలా అయ్యేసరికి మాకు భయం పట్టుకొని చాలా జాగ్రత్తగా 6 months మెటర్నిటీ లీవ్ వచ్చింది. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. ఇప్పుడు నా పిల్లలు 2.5 years. ఫస్ట్ ట్విన్ బేబీస్ పుట్టారు 2023లో. తర్వాత మళ్ళీ నేను 2025 లాస్ట్ ఇయర్ సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను. సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు మా కాలేజ్ కి నేను మేడం తోని డిస్కస్ చేసినప్పుడు అన్నాను, మేడం మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను అని అంటే చెప్పారు, అమ్మ మనకున్న రూల్ ప్రకారము మనకు ఓన్లీ 2 లైవ్ బేబీస్ కి మాత్రమే మెటర్నిటీ 180 days లీవ్ అనేది వర్తిస్తుంది. సో నీకు ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే 2 లైవ్ బేబీస్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సర్వైవింగ్ లో ఉన్నారు కాబట్టి 2 లైవ్ బేబీస్ నీకు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇది నీకు థర్డ్ బేబీ కిందికి వస్తుంది. కాబట్టి నీకు ఈ మెటర్నిటీ లీవ్ అనేది వర్తించదు అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము చాలా మందిని కనుక్కున్నాము, లీడర్స్ కానివ్వండి, మన ఎవరైతే మనకు ఉంటారు కదా ఎడ్యుకేషన్ కి సంబంధించిన యూటీఎఫ్, టీయూటీఎఫ్ ఇలాంటి వాళ్ళని, అలానే మా సొసైటీలో వర్క్ చేసే సూపరింటెండెంట్లని, ఇలా చాలా మందిని ఎంక్వైరీ చేస్తే అందరు ఒకటే చెప్పారు, అమ్మ సెంట్రల్ లో ఉంది థర్డ్ బేబీకి 84 days ఇవ్వాలనేసి. పక్కనున్న స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, కానీ మన తెలంగాణ స్టేట్ లో మాత్రము థర్డ్ బేబీకి లేదు. నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కవల పిల్లలు పుట్టారు కాబట్టి ఇది థర్డ్ బేబీ కిందికే వస్తుందమ్మా, కాబట్టి నీకు లీవ్ వర్తించదు అని చెప్పారు. ప్రెగ్నెంట్ అయ్యాను అన్న హ్యాపీ కంటే అరే లీవ్ రాకపోతే ఎలా అన్న ఒక బాధ ఎక్కువ ఉండేది. ఉన్న తర్వాత ఒక రోజు మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి దీని మీద డిస్కస్, మరి ఎందుకు అసలు లీవ్ అనేది రూల్ ఎందుకు పెట్టారు కావచ్చు, మరి దీన్ని మనం సవాల్ చేయలేమా, ఒకవేళ చేస్తే ఎలా చేయాలి అనేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అడ్వకేట్ శంకర్ సార్ ఉంటారు కాల్ చేసి కనుక్కున్నాం అన్నట్టు. సార్ మరి ఇట్లా మేము సెకండ్ టైం మెటర్నిటీ లీవ్ రాదంటున్నారు, ఇది థర్డ్ బేబీ అని అంటున్నారు, ఏం చేయమంటారు, ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అని అంటే, అమ్మా ఇది జీవో ఉంది కదా, సో మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ జీవో కాబట్టి ఏ అథారిటీ చేతిలో అనేది ఉండదు. కాబట్టి మనం ఈ జీవో పైన మనము హైకోర్టులో పిటిషన్ వేయాలి, దాన్ని రిట్ పిటిషన్ అంటారు అనేసి మీకు సజెస్ట్ చేశారు. చేసిన తర్వాత మేము ఏఐ హెల్ప్ తీసుకొని మరి ఇలా ఎవరైనా వేరే అదర్ స్టేట్స్ చేశారా, మరి చేస్తే ఎవరైనా విజయం సాధించారా అనేది మేము మొత్తం బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేసాం అన్నట్టు. నెట్ హెల్ప్ తీసుకొని, మేము ఏఐ హెల్ప్ తీసుకొని మిగతా స్టేట్లలో ఎలా ఉంది అనేది హస్బెండ్ అండ్ వైఫ్ మేమిద్దరం కలిసి సెర్చ్ చేసాం. చేసి చూస్తే మనకి తమిళనాడులో కానివ్వండి, మద్రాస్ హైకోర్టు, పక్కనున్న మన ఏపీ స్టేట్ థర్డ్ బేబీకి కూడా ఇస్తుంది, థర్డ్ ప్రెగ్నెన్సీకి కూడా ఇస్తుంది మెటర్నిటీ లీవ్. సో మాకు ఆలోచన వచ్చింది, మనము కోర్టును ఆశ్రయిద్దాం. మన ఇండియాలో న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా నమ్మకం ఉంది, కంపల్సరీగా న్యాయం జరుగుతుంది అని మాకు అనిపించి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అడ్వకేట్ శంకర్ సార్ మళ్ళీ కాంటాక్ట్ అయితే సార్ మాకు వినయ్ సార్ నంబర్ ఇచ్చారు. గట్టు వినయ్ కుమార్ సార్, అడ్వకేట్ ఇన్ హైకోర్టు తెలంగాణ. సో సార్ ని మేము కాంటాక్ట్ అయ్యి, సార్ మా సిచ్యువేషన్ ఇలా ఉంది, ఫస్ట్ లో 2 బేబీస్ ఉన్నారనేసి, సెకండ్ ప్రెగ్నెన్సీ సెకండ్, బేబీ థర్డ్. సో బేబీ థర్డ్ కానీ ప్రెగ్నెన్సీ మాత్రం సెకండ్. సో ఎలా చేద్దామని అంటే, తప్పకుండా అమ్మ మనం హైకోర్టును ఆశ్రయిస్తే మనం కంపల్సరీ గెలిచే ఛాన్స్ ఉంది అని సార్ ఏం చేశారంటే, మనం ఒక రిట్ పిటిషన్ వేద్దాం సార్ కి, కోర్టులో ఒక రిట్ పిటిషన్ వేద్దామని అన్నారు. తర్వాత మేము ఫెలో రిట్ పిటిషన్ వేసాము.
ఫిబ్రవరిలో పిటిషన్ వేస్తే మనకి మొన్న జూలై 15th రోజు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ నాకు చెప్పిందండి చాలా హైకోర్టు? ఫేవరబుల్ గా వచ్చింది. హైకోర్టు ఏం చెప్పింది అనంటే, మొదటి కాన్పులో కవలలు ఉన్నారు అనేసి రెండవ కాన్పులో ప్రసూతి సెలవులని ఇవ్వకూడదు అనేది చట్ట విరుద్ధము. అలా చేయొచ్చింది. సో ప్రసూతి సెలవులు అనేది రెండో ప్రెగ్నెన్సీ కాన్పులో కవలలు ఉన్నా కూడా ఇది సెకండ్ ప్రసూతి కాబట్టి మీరు సెలవులు ఇవ్వాల్సిందే. అలా సెలవుల్ని నిరాకరించడానికి వీలు లేదు అనేసి కోర్టు తీర్పిచ్చింది. సెకండ్ డెలివరీ కూడా థర్డ్ బేబీకి 180 days అంటే 6 months మెటర్నిటీ లీవ్ వచ్చినట్టే. మేడం 6 months విత్ డేట్స్ తో సహా కోర్టు తన తీర్పులో ఇచ్చింది. సో నాలానే ఇలా ఎవరైతే ఫస్ట్ డెలివరీలో కవల పిల్లలు ఉండి సెకండ్ బేబీ అంటే థర్డ్ బేబీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ట్రై చేస్తూ ఉంటే అందరికీ ఈ తీర్పు వర్తించేలా చేస్తే ఇంకా బాగుండేది. నిజమే, చాలా మంది రూల్స్ వర్తించవు అనగానే అక్కడికక్కడే వదిలేస్తూ ఉంటారు. ఇలా హైకోర్టు Yes, దాకా madam. వెళ్ళడం, న్యాయ పోరాటాలు చేయడం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అవును మేడం. ఇప్పుడు ఎలా అంటే చూడండి మేడం, నేను ఫెబ్లో వేశాను, నేను మార్చ్ లో డెలివరీ అయ్యాను, కానీ నాకు తీర్పు వచ్చేసరికి జూలై వచ్చింది. సో ఇలా చాలా మంది కూడా అనుకుంటారు, అరే మనకి లేట్ అవుతది కదా, లేకపోతే అసలు మనం ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ప్రాసెస్ తెలియదు మేడం. అసలు మనం ఏం వెయ్యాలి, కోర్టుకి వెళ్తే ఎన్ని రోజుల టైం పడుతుంది అనేది తెలియదు. కరెక్ట్ మనకు అడ్వకేట్ కూడా కరెక్ట్ గా దొరకాలి. సో మనకు దొరికినటువంటి అడ్వకేట్ సార్ కూడా చాలా బాగా వాదించారు, మంచి పాయింట్స్ అనేటివి జడ్జి ముందు పెట్టారు. మనము ఆర్డర్ కాపీ, కోర్టు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ కాపీ చూస్తే అందులో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మెన్షన్ చేసి ఉంది. అసలు ప్రసూతి సెలవులు చాలా మంది అనుకుంటారు మెటర్నిటీ లీవ్ ఎందుకు అవసరమా, కాలేజ్ కి వెళ్ళొచ్చు కదా, హాయ్ జాబే కదా అని అనుకుంటారు. కానీ అలా కాదు కదా మేడం. మెటర్నిటీ లీవ్ అనేది ఎందుకు అనేది కూడా సార్ చాలా స్పష్టంగా అందులో చెప్పారు. ఏం మెటర్నిటీ లీవ్ కి సంబంధించి సార్ ఎలా చెప్పారు అని అంటే, మాతృత్వం అనేది ప్రతి మహిళ యొక్క హక్కు. ఆ హక్కుని మనం వద్దనలేము. సో వాళ్ళు పోరాటాలు చేసి మరి ఆ హక్కుని సాధించుకోవాలా. సో తల్లికి ఆఫ్టర్ డెలివరీ అనేది బేబీని చూసుకోవాలి, తన హెల్త్ చూసుకోవాలి. కాబట్టి మనము తల్లికి రెస్ట్ ఇస్తున్నాం అంటే వాళ్ళ హక్కును గౌరవిస్తున్నాము అనేసి సార్ వాదించారు. వాదించి మళ్ళీ తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ట్విన్ బేబీస్ ఉన్నారు, అది ఒక బయాలజికల్ ఈవెంట్. సో అలాంటి ఈవెంట్ ని మనం చేసింది కాదు కాబట్టి దాన్ని ఒకటే ప్రెగ్నెన్సీగా కన్సిడర్ చేసి ఇప్పుడు దీన్ని సెకండ్ ప్రెగ్నెన్సీగా కన్సిడర్ చేయాలని కూడా సార్ అన్నారు. బాగుందండి. ఈ రోజు మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయడం అనేది ఎంతో మంది మహిళలకు కూడా మేలు చేస్తుంది. మీ పిల్లలు కడుపులో ఉండగానే చక్కగా మీరు పోరాటం చేసి వాళ్ళకు కూడా వాళ్ళ హక్కుల్ని ఎలా సాధించుకోవచ్చు అనేది నేర్పించినట్టు అయింది. ఇప్పుడు మీకు అవును వచ్చిన మేడం. జడ్జిమెంట్ ని మిగతా ఆడవాళ్ళకు కూడా వర్తింపజేయాలని మీరు కోరుకుంటున్నారా? తప్పకుండా మేడం. ఎందుకు అనంటే నేను చెప్తున్నాను, నేను ఒక లెక్చరర్ ని, మార్నింగ్ కాలేజ్ కి వెళ్తే నేను ఈవినింగ్ వస్తాను మేడం. నేనే సఫర్ అవుతున్నప్పుడు మన ఆడవాళ్ళు ఇప్పుడు అన్ని రంగాలలో ముందున్నారు మేడం. 24/7 చేసే జాబ్స్ చాలా ఉన్నాయి. మన హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, చాలా ఆడవాళ్ళు అన్ని రంగాలలో ఇప్పుడు ముందుండి మగవాళ్ళతో సమానంగా జాబ్లు చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు వాళ్ళు 24/7 సర్వీస్ ఇచ్చే వాళ్ళైతే ఇంట్లో ఉండి వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇస్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతుంది చెప్పండి. వాళ్ళ బేబీని కానీ వాళ్ళ హెల్త్ ని కానీ చూసుకోగలుగుతారు కదా. కాబట్టి నాకు ఇచ్చిన జడ్జిమెంట్ మీదనే వచ్చింది, కానీ దీన్ని ఇద్దరు మహిళలకి వర్తింప చేస్తే చాలా చాలా బాగుంటుంది మేడం. అందరు మహిళలు కూడా అదే కోరుకుంటారు. ఫస్ట్ బేబీ ట్విన్స్ అయినంత మాత్రాన సెకండ్ ప్రెగ్నెన్సీకి వర్తించదు అనకుండా మహిళలందరికీ ఇస్తే అందరికి మనం రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల్ని సాధించుకున్న వాళ్ళు అవుతారు. ఒక వర్కింగ్ మదర్ గా మీరు చేసిన ఈ ఫైట్ అనేది ఇంకెంతో మంది మహిళలకు కూడా హెల్ప్ అవుతుందండి. బాగుంది, మీరు చేసింది ఏమి చిన్న పోరాటం కాదు నిజానికి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ స్వరూప గారు. థ్యాంక్ యూ స్వరూప గారు. అలాగే తెలంగాణ హైకోర్టుకి, మా అడ్వకేట్ వినయ్ సార్ గారికి, మా ఫ్రెండ్ శంకర్ గారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీని ద్వారా మళ్ళొకసారి ప్రూవ్ అయింది ఏంటి అనంటే, మన తెలంగాణ, మన న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయబద్ధమైన పోరాటం గనక ఉండుంటే, మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచితే న్యాయ తప్పకుండా గెలిపిస్తుంది, మనకు అనుకూలంగానే తీర్పు వస్తుంది అనడానికి నా కేసు ఇంకొక నిదర్శనం. మీరు అన్నదైతే మహిళా ఉద్యోగినులకి వాళ్ళ హక్కుల గురించి తెలియజెప్పడమే కాకుండా మన న్యాయ వ్యవస్థ కూడా ప్రతి మనిషికి ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, సపోర్టింగ్ గా ఉంటుంది అనేది కూడా మీరు తెలియజెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.